ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్సీలతో అలాగే ఎంపీలతో అలాగే ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి నేపథ్యంలో మనం ఓడిపోయినా తగ్గేదే లేదు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అంటూ వారికి దిశానిర్దేశం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అసలు క్యాడర్లో జోష్ని నింపేందుకే జగన్మోహన్ రెడ్డి అలా చెప్తున్నారా, లేదంటే కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు ఎలా అయిపోతాయి అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ 5 సంవత్సరాలు అనగా కళ్ళు మూసుకొని తెరిచే లోపల 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం, మనం తగ్గేదే లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అన్నట్లుగా ఆయన నిన్న వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఏంటి సార్ అసలు 5 అంటే కళ్ళు మూసుకొని తెరిచే లోపల 5 సంవత్సరాలు అయిపోవడం ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? కేవలం క్యాడర్లో జోష్ నింపేందుకే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే ఇతరత్ర ఏదైనా కారణాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళు సామెత చెబుతుంటారు, చెప్పేవాడికి వాళ్ళు లోకం అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వింటున్నారు కాబట్టి, వాళ్ళ పార్టీ లీడర్లు కానీ క్యాడర్ కానీ వింటున్నారు కాబట్టి ఏదో చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పి ఇప్పుడు 1-2 సందర్భాల్లో ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ రాను రాను ఏమవుతుందంటే ఈయన అన్ని అబద్ధాలు చెప్తాడులే అనే ఫీలింగ్ వస్తుంది. ఈయన అసలు ఏం చెప్తున్నాడు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటి చర్చ వస్తుంది. లీడర్లే కదా వాళ్ళు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సీనియర్ లీడర్లు అనేక మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఏం చెప్తున్నారు, కళ్ళు మూసుకొని తెలిస్తే 5 సంవత్సరాలు అయిపోద్ది అంటున్నాడు. అంటే కళ్ళు మూసుకొని తెలిస్తే 5 సంవత్సరాలు అయిపోద్ది అంటే ఇప్పుడు మనం త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, కృతయుగంలో ఇప్పుడు మన సంవత్సరాల లాగా కాదు కదా. మన సంవత్సరాలకి 365 రోజులు కదా. అసలు అక్కడ అట్ట కాదు, సంవత్సరాలు అంటే అది దాని లెక్క వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్క ఏంది, కళ్ళు మూసుకొని తెలిస్తే 5 సంవత్సరాలు అంట. ఆ లెక్క ఏందో అర్థం కావట్లా. అంటే ఏ యుగం లెక్క, జగన్ యుగం లెక్క, అది జగన్ యుగం లెక్క అనుకోవాలి. అది కళ్ళు మూసుకొని తెలిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఒక కలగంటున్నాడు ఆయన. అసలు ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు అలాగే మొన్న గెలిచినటువంటి లోక్సభ సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారు, వారు భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే వారిలో జోష్ నింపేందుకు అసలు వైఎస్ఆర్సీపీ రానున్న రోజుల్లో బలం పుంజుకోబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అన్నట్లుగా వారితో మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిలో ఒక భయాందోళనలు మొదలయ్యాయా, అందుకే క్యాడర్ని కాపాడుకునే ప్రక్రియలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? అదే చెప్పేది, సమయం సందర్భం చూసి మాట్లాడాలి. సమయం సందర్భం చూసి ఆ సమయానికి తగిన విధంగా మాట్లాడాలి. సహజంగా లీడర్ అనేవాళ్ళు పెళ్లికి తగ్గడానికి ఒకే మంత్రం లాగా ఆయన 2019 అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు, నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు అనుకో, క్రికెట్ ఆ గ్రౌండ్ని బట్టి వాళ్ళు ప్లేయర్స్ మారుతుంటారు. ప్లేయర్స్ని ఫస్ట్ డౌన్ ఎవరు, సెకండ్ డౌన్ ఎవరు ఇలా దింపుకొని వ్యూహాలు మార్చుకుంటుంటారు. ఫస్ట్ మనం ఫీల్డింగ్కి వెళ్ళాలా, బ్యాటింగ్కి వెళ్ళాలా, ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి అట్టు కాదు, గ్రౌండ్ ఏదైనా ఆట ఒకటే అన్నట్టుంది, వ్యూహాలు లేకుండా ఒకటే వ్యూహం. ఇప్పుడు ఆయన ఏమని చెబుతున్నాడు, నాకు ఇప్పుడు నేను 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం 2019 ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎలాంటి ఎనర్జీ ఉందో నాకు అలాంటి ఎనర్జీ ఉంది, అప్పుడున్నటువంటి ఎనర్జీ ఉంది, పార్టీలో పాదయాత్ర చేసుకోవచ్చు, నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ పాదయాత్ర కూడా చేయగలను అనేటువంటి సంకేతం. పాదయాత్ర చేస్తే ఆ రోజున 2019లో నీకు పాదయాత్ర చేస్తే మీ నాన్న చనిపోయారు కాబట్టి అప్పటి వరకు నడిచినటువంటి వ్యవహారం ఇవన్నీ సింపతితోటి ప్రజలు ఆదరించారు. 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత 2019 నుంచి ఇటీవల వరకు మళ్ళీ ఎలా ఆదరిస్తాడు అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? అదే నేను చెప్పేది, గ్రౌండ్ మారినా కానీ ఆట అదే అంటాడు ఆయన. అంటే కాదు కదా, గ్రౌండ్ తగిన విధంగా ఆట ఆడాలి. ఇప్పుడు నేను 2019లో పాదయాత్ర చేశాను, నాకు అప్పుడు ఎనర్జీ ఉంది, వయసు ఉంది నాకు, ఇప్పుడు కూడా నాకు వయసే మేరలేదు, అదే ఎనర్జీ ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అదే ఎనర్జీ ఉండదు. ఏకంగా గతంలో 14 నెలల పాటు
నిర్విరామంగా పాదయాత్ర చేశాను, మళ్ళీ నేను చేయగలను, ఆ సత్తా నాలో ఉంది, అదే సత్తు సత్తా. ఉంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే నేను పాదయాత్ర చేస్తే ప్రజలందరూ మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, మీరు నా వెంట ఉండండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన అది ఎందుకు చెప్తున్నాడు పిలిచి? అసలు జరిగింది ఏంది? రిజల్ట్ వచ్చిన తర్వాత 1-2 రోజులు అసలు ఎవరు కనపడలే అక్కడ. మొత్తం ఎవరి కాళ్ళు సర్దుకున్నారు, ఫోన్లు కూడా ఆపేసేసి అందుబాటులో లేరు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఏంటి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారు కదా, వాళ్ళని కనీసం పిలిపించుకొని మాట్లాడదామంటే వాళ్ళు ఎవరు రాలా, ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు రాలా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా. ఎందుకు? 4 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు, 2 జనసేనతో టచ్ లో ఉన్నారు, మిగతా వాళ్ళు బీజేపీ తోటి టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. అసలు ఆ 11 మంది గెలిచినటువంటి వాళ్ళు ఆయన వెంట ఉంటారా లేదా అనేది ఆయనకున్నటువంటి అనుమానం. ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు గెలిచిన వాళ్ళతో పెట్టాలి కదా, గెలిచిన వాళ్ళని పిలిస్తే ఆ మాజీ ఎమ్మెల్యేల కొడాలి అని వాళ్ళు వచ్చారు. అంటే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొంతమంది ఓడిపోయిన వాళ్ళు వచ్చారు, గెలిచిన వాళ్ళు రమ్మంటే అదొకటి అయిపోయింది. తర్వాత ఎమ్మెల్సీలు పిలిచాడు. ఎమ్మెల్సీలు పిలిచి అంటే ఎమ్మెల్సీలు పోతారు కదా, ఎందుకంటే ఈయన చేసిందే కదా. ఈయన ఏం చేశాడు, 2019 అధికారంలో రాగానే మండలిలో 3 రాజధానుల బిల్లు ఆగిపోయింది కాబట్టి మండలి అనేది అడ్డు కాబట్టి అసలు మండలిని రద్దు చేస్తామని చెప్పి ఒక తీర్మానం చేశారు కదా. చేసిన తర్వాత మా మండలిలో ఉండేటువంటి వాళ్ళ పోస్టులు పోతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకున్నారు. పొలవమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. సేమ్ ఇప్పుడు అదేగా జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, మండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొలవమని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వస్తారు. వాళ్ళ పదవులను అయితే వదులుకోరు కదా. ఇప్పుడు ఆయనే కదా రికమెండ్ చేసి పంపించింది మండలి రద్దని. చంద్రబాబు నాయుడు కూడా మండలి రద్దు చేస్తే వాళ్ళ రాజకీయ జీవితం రోడ్డును పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వస్తారు. అది నేర్పించినటువంటి పాఠమే కదా, జగన్మోహన్ రెడ్డి నేర్పించినటువంటి పాఠమే అది. కాబట్టి ఆ ఎమ్మెల్సీలు జారిపోకుండా ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్సీలు అందరిని పిలిచి ఏం చేశాడు, ఆయన నుంచోబెట్టి మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ళకి మండింది, మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడాడు. సరే, ఏదైతే మొత్తానికి ఒక దిశానిర్దేశం చేశాడు. ఏ నిర్దేశం చేసింది, మనం పోరాడతాం, నాతోటి ఉండండి, ఇది ఆయన మాట. నాతోటి ఉండండి, మనం పోరాడదాం, నాకు శక్తి ఉంది, నాకు వయసు ఉంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన ఒక్కడే ఈ సృష్టిలో మనిషి, ఆయనకొక్కడికే ఎనర్జీ ఉంటుంది, ఆయనకి ఏజ్ మించిపోదు అని చెప్పి అనుకుంటున్నాడు. ప్రకృతి అలా ఉండదు. ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంటది, వయసు కూడా తన పని తాను చేసుకుపోతుంది. మొన్నటిదాకా ఎలక్షన్ లో ఇతన్ని ఇంత దారుణంగా ఎందుకు ఓడిచ్చారంటే చంద్రబాబు నాయుడు వయసుని ర్యాగింగ్ చేశాడు. ఇతను ముసలాయన అంటే ర్యాగింగ్ చేశాడు. మిగతా వాళ్ళు నోరు పారేసుకున్నారు, ఓకే. కొడాలి అని, అమ్మటి రాంబాబు, రోజా, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ నోరు పారేసుకున్నారు, ఓకే. దాని ఫలితం చూశారు. ముఖ్యమంత్రి కూడా పారేసుకున్నారు కదా. ఆయన వయసుతో ఏం పని? ఆయనకి రాదా వయసు? జగన్మోహన్ రెడ్డి వయసు రాదా? వచ్చింది కదా. సో ఆయన ఏంటి, వయసు నాకు ఉంది, నాకు అదే ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ ఏం తగ్గలేదు, నాకేం ఏజ్ పెరగలేదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎంత ఆయనకి ఏజ్? 51. 2029కి ఎంత వచ్చింది? 59 వచ్చింది. జనరల్ గా సైన్స్ ప్రకారం అయితే ఎవ్రీ 10 years కి మొత్తం 55 వస్తుంది. 55 వస్తుంది. అదే నెక్స్ట్ ఎలక్షన్ 55 వస్తుంది. మామూలుగా ఎవ్రీ 10 years కి మన సైన్స్ చెప్పేది ఏంటంటే, జీనోమ్ సైన్స్ చెప్పేది ఏంటంటే, మొత్తం బాడీలో ఉండేటువంటి మొత్తం మారిపోతాయి. ప్రతి 10 years కి చేంజ్ వస్తుంది ఆటోమేటిక్. ప్రకృతి అది ఎవరికైనా జరిగింది అది. ఈయన నేను ఇంకా నవమన్మధులే అనే ఫీలింగ్ లో ఉన్నాడు. ఆయన ఒక ఇల్లుస్ట్రేషన్ లోకి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని లెక్కేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, నేను చేశాను, నేను బాగా చేశాను, కానీ ప్రజలే నన్ను మోసం చేశారు, ఏదో జరిగింది, మోసం జరిగింది. ఆ మోసం ఏంటనేది, మోసం ఎలా జరిగింది అనేది నా దగ్గర ఆధారాలు లేవు, కానీ మోసం జరిగింది అని చెప్పి అంటాడు. అట్లా కాదు కదా, వాస్తవాలకు రావాలి, వాస్తవ ప్రపంచంలో రావాలి. 4 గోడల మధ్య ఉండి ఆ ప్యాలెస్ దాటి రాకపోతే ఇలానే ఉంటది. ఆ ప్యాలెస్ దాటి రాకుండా ఆయన ఇల్లుస్ట్రేషన్ లో ఉండి, అదేదో సినిమాల్లో లాగా ఇల్లుస్ట్రేషన్ లో ఉండేసి మొత్తం నేను చెప్తేనే జరిగింది, నేను చెప్పిందే వింటారు అనుకుంటే పొరపాటు. అది ఎలా వింటారు? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, తాజాగా ఒక డైలాగ్ అందుకున్నాడు. మళ్ళా ఇప్పుడు ఏమనుకున్నాడు, నా జీవితం మొత్తం నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను, జీవితం మొత్తం పోరాటం అనేది అలవాటేను, గతంలో పోరాడాను, ఇప్పుడు ఇంకా పోరాడతాను, గతంలో ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు ఇబ్బందులు పెట్టా నేను ఎదుర్కొంటాను, నా జీవితం మొత్తం ప్రతిపక్షంలో ఉంది. ఆయన జీవితం ఎంత రాజకీయ జీవితం? ఆయన ప్రతిపక్షంలో ఎప్పుడున్నాడు? అసలు ఒక 5 సంవత్సరాలు ఉన్నాడు ప్రతిపక్షంలో.
అంతకుముందు అంతా అధికారంలోనే కదా ఆయన ఎంపీ అయ్యిందే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయ్యాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకునే కదా లక్షల కోట్లు సంపాదించింది. కేసులన్నీ అయ్యే కదా. నువ్వు ముందే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో కూడా నువ్వు ముందు 2 సంవత్సరాలు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డి 2 years అసెంబ్లీలో. మిగతా 3 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన ప్రతిపక్ష నేతగా? జనాల్లోకి పాదయాత్ర అని చెప్పి వెళ్ళిపోయాడు. లేడు కదా. ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించాడు అసెంబ్లీలో? లేదు. అంటే నికార్స్గా మాట్లాడాలంటే 2 years ఆయన ప్రతిపక్ష నిర్మాణాత్మకంగా ఆయన పోషించాడు. మిగతా రోజులన్నీ అధికారంలో ఉన్నాడు కదా. 2019 నుంచి ఇటీవల వరకు కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా. ఆయన ఏమంటాడు? నా జీవితం మొత్తం ప్రతిపక్షమేను, పోరాటం అలవాటేను. ఆయన జీవితం ఎంత, రాజకీయ జీవితం, ప్రతిపక్షం ఎంత ఉన్నాడు అందరికీ తెలుసు కదా ప్రజలకి. అంటే ప్రజలు ఏం చెప్తే అది వింటారు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు అనేది ప్రజలకు గుర్తుంటది కదా. ఎంప్లాయీస్కి ఏం చెప్పాడు? అన్న 15 రోజులు అన్న అది ఎంత పని అన్న సిపిఎస్ అన్నాడు. గుర్తుంటది కదా. మద్య నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతాను అన్నాడు. గుర్తుంటది కదా. డిఎస్సి రాగానే నేను క్యాలెండర్ పెడతాను గుర్తుంటది కదా. ఈ మర్చిపోయే హామీలా ఇవి? కాదు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ రోజున ఇంట్లో ఎంతమంది ఆడపిల్లకుంటే అంతమందికి ఇస్తానన్నాడు. లాస్ట్కి ఒకరికే ఇచ్చాడు కదా. సో ఇవన్నీ ఏంటంటే అదే నేను చెప్పేది, ఓటమికి కారణాలని, సరైనటువంటి కారణాలని చూసుకొని ప్రజలకు ఏం చెప్పాలంటే, నేను లోపాలు చేశాను కొన్ని, ఆ లోపాలను సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. నాకన్నా కూడా గొప్ప పాలన చంద్రబాబు నాయుడు ద్వారా కావాలని, అందాలని కోరుకుంటున్నాను అని చెప్తే ప్రజలు రీలే కొంచెం ఆలోచిస్తారు ఇతని గురించి. అటు కాకుండా ఇతను నేను మంచి చేశాను అయినా ఓడిపోయాను, మరి ఆ రోజు మళ్ళీ వచ్చింది నిన్న మొన్న మళ్ళీ వచ్చి మంచి చేసాం కాబట్టి మేము తలెత్తుకొని మళ్ళీ ప్రజల్లోకి వస్తాం చెబుతుంది ఆవిడ. సో అతి కాదు, రాజకీయాల్లో ఇప్పుడు ప్రతిపక్షం ఉండాల్సిందే, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండాల్సిందే. ఇంకా 10 మంది రావాలి, 10 పార్టీలు రావాలి, సమాజానికి మంచి జరగాలి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే గనక సమాజానికి నష్టం చేకూరుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన. నిజాలను ఒప్పుకోవాలి, ప్లస్ ఆయన ఇల్యూస్ట్రేషన్ నుంచి బయట రావాలి. ఇల్యూస్ట్రేషన్ నుంచి బయట రాకుండా ఆయన ఇలాంటి డైలాగులు చెప్తుంటే అసలు ఆ పార్టీ నిలబడుతుంది? ఇప్పుడు అసలు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం, అసలు పార్టీ నిలబడే అవకాశం లేదు. జరగబోయేది నేను చెప్తా చూడండి. అంటే నాకున్న అవగాహన మేరకు నేను చెబుతున్నా. లోక్సభలో, రాజ్యసభలో రెండు చోట్ల విలీనం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవకాశం ఉంది దీనికి, 100% అవకాశం ఉంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, అంటే ఒక నెల అటు ఇటు అవ్వచ్చు. తర్వాత రాబోయేటువంటి రోజులు ఈయన అరెస్ట్ కావడం ఖాయం. ఎందుకంటే కేసులు ఉన్నాయి, మెడ మీద ఉన్నాయి కేసులు. ఈయన అరెస్ట్ కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క లీడర్ మిగలరు. కొంతమంది ఏమో బీజేపీకి వెళ్తారు, కొంతమంది ఏమో కాంగ్రెస్కి వెళ్తారు, మరి కొంతమంది ఏమో జనసేనకి వెళ్తారు, ఇంకొంతమంది ఏమో టీడీపీకి వెళ్తారు. లాస్ట్కి పార్టీ ఉండదు. అసలు పార్టీకి ఇంతవరకు క్షేత్రస్థాయిలో క్యాడరే లేదు, నిర్మాణం లేదు, సంస్థాగత నిర్మాణం ఎక్కడుంది? సింగిల్ 1 man show నడిపాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీ నిలబడటం కష్టం. అందుకే ఆయన ఇప్పుడు నిలబెట్టుకునేటువంటి తాపత్రయంలో భాగంగా ఎన్ని చెబుతున్నాడు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.